హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్ CC సాఫ్ట్వేర్ యూస్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు క్లాస్ వచ్చి మనం ప్రీవియస్ క్లాస్లో హెడ్ బాడీ క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం హ్యాండ్స్ చేయటం అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. కొద్దిగా నా ఛానల్ చూసినప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం హ్యాండ్స్ చేసుకుందాం అనుకున్నాం కదా. దీనికి ఒక న్యూ లేయర్ తీసుకుని ఒక సర్కిల్ని తీసుకుంటున్నాను. ఈ సర్కిల్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఫ్రీ మూమెంట్ ఈజీగా మనం యానిమేషన్ చేసుకోవటానికి బాగుంటుంది అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. ఈ బయట స్ట్రోక్ ఉంది కదా, ఆ స్ట్రోక్ మనకి హాఫ్ సర్కిలే చాలు. ఇది యాక్చువల్గా ఏంటంటే లోపల మనం ఈ హ్యాండ్స్ చేసినప్పుడు హాఫ్ సర్కిల్ చేసాం, గుర్తుంది కదా. సో ప్రీవియస్ క్లాస్లో చేశాను. అట్లాగే దాన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ కొంచెం అది అడ్జస్ట్ అవ్వలేదు, అందుకని ఇలా చేస్తున్నా. సో మనం చేయాలనుకున్నప్పుడు మనకి ఈజీగా ఏది పాసిబిలిటీ అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చేశాను అనమాట. హాఫ్ సర్కిల్ ఎందుకు చేశాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కన్వర్ట్ టు సింబల్ చేస్తాను అనమాట. చేసి ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఇలా సర్కిల్స్ ప్రతిదానికి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకి మూమెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఇది ఇలా ఫ్రీ తిరుగుతుంది చూసారా. ఇట్లా మూమెంట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని దానికి అటాచ్ చేయటానికి బాగుంటుంది. లేదా మనకి బాక్సెస్లా వచ్చిందనుకో అంత బాగోదు కదా యానిమేషన్ చేసేటప్పుడు. ఓకే, దీన్ని ఇక్కడ సెట్ చేసాను. ఎగ్జాక్ట్గా బ్యాక్ ఉన్న దానికి దీనికి అటాచ్ చేశాను అనమాట. సో దాని మీద డబుల్ క్లిక్ చేసేస్తే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొంచెం చిన్నది చేస్తున్నా, కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వలేదు కదా. సో మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దాని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. చేస్తే మనకి తెలుసు కదా లోపల లేయర్కి వెళ్తుంది. ఒక్క నిమిషం, మీకు చూసారా రొటేషను మూమెంట్ అవుతుంది. మీకు హ్యాండ్ పెట్టిన తర్వాత మీకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకన్నది. ఓకే, ఇక్కడ చూద్దాం. చూడండి, హ్యాండ్ ఉంది కదా, రిఫరెన్స్ ఇమేజ్ తీసుకున్నాం కదా, దాని మీద ఇది పెన్ టూల్ తీసుకుంటున్నాను. అది కూడా మనకి లోపల లేయర్ ఇంకో లేయర్కి వచ్చాక అక్కడ న్యూ లేయర్ క్లిక్ చేశాను అనమాట. సో ఏం లేదు, దాని మీద డబుల్ క్లిక్ చేశాను, లోపలికి వెళ్ళింది. అక్కడ ఇంకో న్యూ లేయర్ తీసుకుంటున్నాను. తీసుకుని పెన్ టూల్ తోటి మనం ఒక రిఫరెన్స్ ఇమేజ్ని బట్టి జస్ట్ అలా తీసుకున్నాను. ఇది కొంచెం కలర్ ఫిల్ చేసేద్దాం. తెలుసు కదా, ఐ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో వీ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేద్దాం. మీకు ఇక్కడ షార్ట్ కట్ ఫామ్స్ తెలుసు కదా, నేను అందుకనే వీ అలా డైరెక్ట్గా కీబోర్డ్లో క్లిక్ చేస్తున్నాను, ప్రతిసారి మౌస్తో క్లిక్ చేయకుండా. ఓకే, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను హ్యాండ్కి. ఓకే, ఇప్పుడు ఆ పైకి అటు ఇటు ఉన్నాయి క్లిక్ చేస్తున్నాను అనమాట. చేసి మీకు ఆటోమేటిక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నా. వి అంటే సెలక్షన్ టూలు, దాంట్లోని అని ఉంటుంది చూడండి. ఓకే, సో అందుకే టూల్స్ కన్ఫర్మ్ రావాలి. వస్తే షార్ట్ కట్స్ నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట, వెంటనే క్లిక్ చేసుకోవడానికి. ఇది కరెక్ట్గా ఈ సర్కిల్కి అడ్జస్ట్ చేస్తున్నాను. మనకి సర్కిల్కి ఎగ్జాక్ట్ కావాలి కదా. సో చేసి దీన్ని కొంచెం చిన్న చేసేస్తున్నాను అనమాట. మీకు ఇది సెలక్షన్ టూల్ తోటి అవ్వదు, సబ్ సెలక్షన్ టూలే ఉంటుంది అని. దాంతో క్లిక్ చేసుకుని ఇలా హైలైట్ అవుతాయి. హైలైట్ అయినా ఇలా జస్ట్ మూవ్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సర్కిల్కి ఎగ్జాక్ట్ యాడ్ చేశాను. ఈ హ్యాండ్ని కొంచెం ఇటు సైడ్కి జరుపుతాను. ఓకే, దీన్ని కూడా కొంచెం జరుపుతాను. ఓకే ఓకే ఇంకొక బాక్స్ కింద తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ కింద. దానికే న్యూ లేయర్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఒకే లేయర్లోకి యాడ్ అయిపోతాయి అన్నీ. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. చేసి కొంచెం రొటేట్ చేసుకుని ఆ బాక్స్కి సెట్ చేస్తాను అనమాట. ఓకే, దీనికి ఇది ఎందుకు పెట్టన్నది ఇప్పుడు మీకు ఆటోమేటిక్ క్లియర్గా తెలిసిపోతుంది. చెప్తాను, ఒకసారి చూడండి.
ఓకే, ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి బాడీ కలర్ ఏముంది, దాన్ని ఇక్కడ పెడుతున్నా అంటే అర్థమై ఉంటుందా మీకు, హ్యాండ్ అనమాట అది. సో అక్కడ ఐ క్లిక్ చేశాను, ఇక్కడ ఫిల్ చేశాను. అదే ఏ కలర్ ఉంది, డ్రెస్ షర్ట్, ఆ షర్ట్ కలరు ఒకసారి డబుల్ క్లిక్ చేసి దీని మీద ఫిల్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే లోపల లేయర్లో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి డబుల్ క్లిక్ చేస్తాను, బయటకు వచ్చేస్తుంది. ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, కొద్దిగా మనకి మరీ హ్యాండ్ అంత పెద్దగా ఉండకుండా కొంచెం. ఈ అడ్జస్ట్మెంట్లన్నీ మీరు రెఫరెన్స్ ఇమేజ్ని బట్టి చేసుకోండి, జస్ట్ బేసిక్గా ఇది నేర్చుకోండి అంతే. మీరు ప్రాక్టీస్ చేయటానికి కూడా ఈ ఇమేజ్ దొరుకుద్దో లేదో తెలియదు కదా. సో ఇది బేస్ చేసుకుని మీరు తీసుకున్న ఇమేజ్ని దాన్ని కిందకి డ్రా చేస్తాను అనమాట, బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి అది షర్ట్ కాలర్ ఇక్కడ వరకు, హ్యాండ్స్ అక్కడ దాకా వచ్చింది. సో ఇది హ్యాండ్ అనమాట. ఇక్కడ పైన ఒక లేయర్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తాను. మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్స్ ఎప్పటికప్పుడు ఎందుకు తీసుకుంటున్నానో మీకు ఈ వాటికి అర్థమై ఉంటుంది. ఈజీ మూమెంట్ కోసం అనమాట, ఫ్రీ మూమెంట్ ఉండడం కోసం. సో దీన్ని డబుల్ క్లిక్ చేశాను. తీసుకున్న లోపల హ్యాండ్ తీసుకున్న ఎగ్జాక్ట్ బాక్స్కి మ్యాచ్ అయ్యేలా సెట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం చిన్న అడ్జస్ట్ చేసి వైర్ ఫ్రేమ్లో పెట్టి చెక్ చేసుకుంటే ఈజీ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో అన్నది. సో సెట్ చేస్తున్నాను అనమాట. కొంచెం చిన్నది చేసా కరెక్ట్గా మ్యాచ్ అవడానికి. ఓకే, ఇది కిందకి డ్రాగ్ చేశాను. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, దాన్ని కూడా డిలీట్ చేస్తున్నా. చూడండి హ్యాండ్ కింద సెట్ అయిపోయిందా, హాఫ్ హ్యాండ్. ఓకే, బయటకు వచ్చాను. రిమైనింగ్ ఇది ఒక పార్ట్ కింద రెడీ అయిందా. ఓకే, చూడండి కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొక చిన్న చేస్తాను చూడండి, చేసి న్యూ లేయర్ ఇంకోటి తీసుకుని ఆ సర్కిల్ని పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఈ సర్కిల్ దేనికి యూజ్ అవుతుందంటే కిందకున్న హ్యాండ్కి. ఇది కన్వర్ట్ టు సింబల్లోకి చేంజ్ చేసేయండి, చేసి ఆ సర్కిల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేస్తున్నా. ఓకే, కొంచెం పైకి కిందికి ఉంటే కీబోర్డ్లో యారోస్ ఉంటాయి కదా, ఆ యారోస్ తోటి సెట్ చేసుకోండి అటు ఇటుగా. ఓకే, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఇంకొక లేయర్లోకి వెళ్తుంది కదా లోపలికి, అక్కడ ఒక న్యూ లేయర్ తీసుకుంటాను. మళ్ళీ ఇంకొక రెక్టాంగులర్ షేప్లో ఒకటి, అంటే కిందకి హ్యాండ్. మనం ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని రొటేట్ చేసి ఇప్పుడు ఆ సర్కిల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేద్దాం. ఈ పైన సర్కిల్ మీదకి ఉన్నది ఎగ్జాక్ట్ మ్యాచ్ చేద్దాం. చూడండి ఇటు సైడ్ లైన్ మ్యాచ్ అయింది కానీ ఆ పక్కన అవ్వాలా. సో డబుల్ క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఇది కొంచెం పొడిగి చేసి దాన్ని కొంచెం మ్యాచ్ చేస్తున్నాను, సర్కిల్కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అది చెప్పాను కదా, ఏ క్లిక్ చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయండి. ఈ కింద మనకి ఇంత లావుగా ఉండదు కదా, సో ఈ రిస్ట్ దగ్గరికి వచ్చేవాడికి చిన్నది అవుతుంది కదా, సో అట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ లైన్ ఉంటుంది కదా, లైన్ కూడా తీసేద్దాం, డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఈ రిమైనింగ్ కింద పార్ట్ వచ్చింది కదా. ఓకే, దీన్ని ఒకసారి చెక్ చేద్దామా. చూడండి ఇది
అలాగే ఒకసారి పై పార్ట్ కూడా చెక్ చేద్దామా. ఓకే, సెట్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఏంటి, అది హ్యాండ్ చిన్నది. సో ఇది ఒక న్యూ లేయర్ తీసుకోండి. దీనికి ఏం చేద్దామంటే, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను హ్యాండ్స్ని ఎట్లా సెట్ చేయాలి ఏంటన్నది. మనం డౌన్లోడ్ పెట్టుకుని ఫ్రీగా ఎక్కడ ఉన్నాయో దాంట్లోంచి డౌన్లోడ్ పెట్టుకుని ఇట్లా ఏఐలోకి అడాప్ ఇన్సులేటర్లోకి చేసుకున్న దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ అడాప్ ఇన్సులేటర్లో లేకపోతే దాన్ని అడాప్ ఇన్సులేటర్లోకి కన్వర్ట్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకుని మనం ఇక్కడ అడాప్ యానిమేషన్లోకి తెచ్చుకోవాలి. అందుకే మీకు అడాప్ ఇన్సులేటర్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. 2 క్లాసెస్ చెప్పాను చూడండి. ఓకే, ఈ రెండింటిని కన్వర్ట్ సింబల్లోకి చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇన్సులేటర్ గురించి చెప్తున్నప్పుడు చేస్తాను. సో దేని అయినా కన్వర్ట్ సింబల్లో చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తున్నాను, అంటే పైన హ్యాండ్కి ఎగ్జాక్ట్ సెట్ చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి మనకి ఈ యానిమేషన్ చేయడానికి. వాటి నుంచి హ్యాండ్స్ అని లిప్స్ అని మనకు ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను ఆల్రెడీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది. సో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. నేను అట్లాగే డౌన్లోడ్ చేసింది ఆల్రెడీ ఉంచింది కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ యానిమేషన్లోకి ఇంపోర్ట్ చేస్తాను అనమాట. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి, సెట్ అవుతుందా లేదన్నది. సో సైజు ఎంత ఉంది ఏంటన్నది సెట్ చేసుకోండి. ఓకే, దీన్ని కొంచెం మనకి కలర్స్ డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి చూడండి, బాడీ కలర్ హ్యాండ్ కలర్ అని. సో అందుకని ఏం చేస్తున్నానంటే, ఇది మనం మార్చలేం కదా, ఇంపోర్ట్ చేసుకున్నది కదా. సో ఇది మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి దాంట్లోకి ఆ కలర్ని సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా పైన ఒక చిన్న హ్యాండ్ ఉంది కదా, బయటకు వచ్చేసి దాని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇది ఫిల్ చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ మెడ దగ్గర కూడా చూడండి, హ్యాండ్ ఒకటి మెడ ఒకటి బాగోలేదు కదా. సో దాన్ని కూడా ఫిల్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ బయట డబుల్ క్లిక్ చేసి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, కలర్ మ్యాచ్ అయిపోయింది కదా. ఓకే, ఈ పైన కొంచెం ఇలా రౌండ్ షేప్ ఉంది కదా, దాన్ని తీసేద్దాం, డిలీట్ చేద్దాం. ఏం లేదు, డబుల్ క్లిక్ చేసి స్ట్రోక్కి వెళ్ళి డిలీట్ చేసేట. ఓకే, కింద ఒక లైన్ ఉంది, దా లైన్ కూడా సెట్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే, మనకి ఈ లైన్ కనబడకుండా ఉండటం కోసం ఒక సర్కిల్ తీసుకుందాం. చూపిస్తాను చూడండి, ఎగ్జాక్ట్గా ఆ షేప్ ఎంత ఉందో అక్కడ వరకు మ్యాచ్ అయ్యేలాగా సర్కిల్ తీసుకుని డబుల్ క్లిక్ చేసి దాన్ని దీనికి మ్యాచ్ చేసేద్దాం. ఎలా కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నా దీన్ని క్యూ క్లిక్ చేసి కొంచెం చిన్న చేద్దాం. దాన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తా, బ్యాక్ లేయర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, లైన్ ఉంది కదా, లైన్ డిలీట్ చేద్దాం. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే మనం. ఓకే, ఇప్పుడు చూడండి రౌండ్ షేప్ వచ్చిందా, అండ్ సర్కిల్ ఉంది కదా రౌండ్ షేప్, దాన్ని కూడా డిలీట్ చేస్తా. ఇప్పుడు బయటికి రాగానే చూసారా, హ్యాండ్ మొత్తం అయిపోయింది. ఎక్కడికక్కడే లైన్స్ ఏం లేకుండా క్లియర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ సెట్ చేద్దాం. ఇది ఫస్ట్ది మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ ఉంటుంది. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇక్కడ డ్రాగ్ చేశాక కన్వర్ట్ సింబల్ చేస్తాను. తర్వాత ట్రాన్స్ఫార్మ్లోకి మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఫ్లిప్ హారిజాంటల్ పెడతాను అనమాట. సింపుల్. ఇంకా ఒకటి డిజైన్ చేసుకుంటే మనకి ఇది ఈజీ అయిపోతుంది. లెగ్ కూడా అంతే, అది చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎక్కడి వరకు సెట్ అవుతుంది ఏంటన్నది అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకే, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. రిమైనింగ్ దీన్ని కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. న్యూ లేయర్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, దానికి న్యూ లేయర్లు తీసుకోండి.
సేమ్ మళ్ళీ కన్వర్ట్ టు సింబల్, తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్దాం, ఫ్లిప్ హారిజాంటల్ క్లిక్ చేస్తాం అనమాట. అంతే, దీన్ని సెట్ చేసేద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్, 2 హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఒకటి అక్కడ సెట్ చేసాం, ఇంకోటి రిమైనింగ్ ఆ పక్కన ఉంది కాబట్టి దీన్ని కట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకటే లేయర్లో ఉంది, కట్ చేసి న్యూ లేయర్ తీసుకొని పేస్ట్ చేద్దాం. ఓకే, దాన్ని తీసుకొచ్చి సెట్ చేసేటమే. ఈ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో దీన్ని కన్వర్ట్ టు సింబల్లోకి మార్చలేదు, గుర్తుపెట్టుకోండి, కన్వర్ట్ టు సింబల్ చేసేద్దాం. ఓకే, సో దీన్ని కూడా అంతే. కన్వర్ట్ టు సింబల్ ఇంకా మనం అడ్జస్ట్ చేసేద్దాం దీన్ని. ఓకే, చూసారా 2 హ్యాండ్స్ సెట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లైన్లో క్లిక్ చేసుకుందాం, లైన్ ఇమేజ్ చూద్దాం. ఎందుకంటే ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి మూమెంట్ ఫ్రీ ఉంటుంది. సో అది కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, దేనికి దానికే సపరేట్ క్లాసెస్ చెప్పాను, చూడండి, చూస్తే మీకు ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ సర్కిల్స్ అన్నీ మ్యాచ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే హ్యాండ్ సెట్ చేస్తాము. ఓకే, రిమైనింగ్ లెగ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.